హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం శిలాతోరణం గురించి తెలుసుకుందాం. వెంకటాచలంతో సమమైన క్షేత్రం కానీ, వెంకటేశునితో సమమైన దేవుడు కానీ ఈ జగత్తులోనే లేరట. తిరుమల ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది, ఉల్లాసంతో ఊసలాడుతుంది. పరమ పవిత్ర భావం, అలౌకిక ఆనందం మది నిండా పాకుతోంది. పచ్చటి ప్రకృతితో, మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గిరులతో, సమున్నతమైన వృక్ష రాజాలతో, ఆ సదాశివుని జలాజూటంలో ఉన్న గంగమ్మ తల్లి సిరులు గిరులు పవిత్రతను తెలుసుకొని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్టు, వన్యప్రాణులతో సాక్షాత్తు ఆ ఆదిశేషుడే ఉన్న ఈ 7 కొండల మీద శ్రీమన్నారాయణుడు వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. అలా ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడ కొండలు, గుట్టలు, చెట్టు, పుట్ట, కొండ, కోన, సెలయేళ్ళు, జలపాతాలు, తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను, పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవే. అలాంటి ఒక అద్భుతం తిరుమలలో వెలసిన శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఈ సహజ శిలాతోరణం, ధనస్సు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణం 1980వ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో గుర్తించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ ప్రదేశాన్ని శ్రీమన్నారాయణుడు అడుగుపెట్టిన ప్రదేశంగా గుర్తించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాలలో అతి ఎత్తైన పర్వతం, ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు లేదా శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని, తర్వాత అడుగు ఈ శిలాతోరణం దగ్గర వేశాడని, 3వ అడుగు ప్రస్తుతం కొలువుదీరిన ప్రదేశంలో వేశాడని పురాణ కథనం. ఈ శిలాతోరణం మీద ఎవరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి. ఇక దీనికి భౌగోళిక అద్భుతంగా కూడా చెప్తారు. భౌగోళికంగాను ఆధ్యాత్మిక పరంగానూ కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది అన్నది శాస్త్రజ్ఞుల అంచనా. దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమంలో శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని, అలా శిలాతోరణాలుగా ఏర్పడి కూడా 150 కోట్ల సంవత్సరాలు అవుతోందని చెబుతారు. అక్కడక్కడ ఉన్న చిన్నా చితక శిలాతోరణాలు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు ప్రపంచంలోనే 3 ఉన్నాయని, అందులో ఒకటి తిరుమలలోని ఈ సహజ శిలాతోరణమని చెబుతారు. 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చును అనేది శాస్త్రజ్ఞుల చెప్పే మాట. సముద్ర మట్టానికి దాదాపు 30,000 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది. అంటే ఒకప్పుడు అంత ఎత్తులో జలం ఉండేది అన్న విషయం తెలుస్తోంది. ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేవట. కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్ర గర్భం నుండి బయటపడ్డట్టు తెలుస్తోంది. దీనికి రుజువుగా సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ కూడా తిరుమల కొండలపై లభిస్తాయి అని చెబుతూ ఉన్నారు. తిరుమల కొండ మీద ఉండే ఈ శిలాతోరణం సుమారు 25 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక ఇది జీవుల తొలి స్థావరంగా కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఆది మానవుల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. వారు వాడిన పనిముట్లు, రాతిపైన చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ కనబడతాయి. ఈ ప్రదేశపు అందాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నుండి సూర్యోదయం చూడడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్ల వల్ల వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు. అక్కడ పర్యాటకులు సేద తీరడానికి సహజ సిద్ధమైన రాతి సోపాల్లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతంగా మారింది. ఇక్కడే శిలా ఉద్యానవనం చాలా అందంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్ళగానే శంకు చక్రాలతో ఈ ఉద్యానవనంలోకి ఆహ్వానం ఉంటుంది. మొదట గణనాథుడు దర్శనం ఉంటుంది. కుడివైపు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఈ ఉద్యానవనాన్ని మే 19న 2000వ సంవత్సరంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు. అలాగే ఎడమ వైపునకు వెళ్తే స్వామివారి అవతార శిల్పాలను ఏర్పాటు చేశారు. వరుసగా శ్రీ మత్స్యావతారము, శ్రీ కూర్మావతారము, శ్రీ వరాహావతారము,
శ్రీ నరసింహావతారము, శ్రీ వామన అవతారము, శ్రీ పరశురామ అవతారము, శ్రీ రామ అవతారము, శ్రీ బలరామ అవతారము, శ్రీ కృష్ణావతారము, శ్రీ కల్కి అవతారము యొక్క శిల్పాలు ఉన్నాయి. అలాగే ముందుకు వెళ్తే శ్రీదేవి, మహావిష్ణువు, భూదేవి, తథాగతుడు, యోగ నరసింహస్వామి, శ్రీ అర్ధనారీశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీ గరుత్మంతుడు, చిన్ని కృష్ణుడు, అలాగే సహజంగా ఏర్పడిన ప్రత్యేక రాతి శిలా స్వభావము, బ్రహ్మ, వాత్సల్యము, లక్ష్మీదేవి, భూదేవి, సింహము, శ్రీదేవి, గజవాహనము, శ్రీముఖి, సింహము, లతాంగి, గరుడ, శ్రీకృష్ణావతార శ్రీనివాసుడు, భక్త ఆంజనేయ స్వామి, శ్రీ సింహముఖ గణపతి, శ్రీ ఏకదంత గణపతి, శ్రీ సిద్ధిబుద్ధి గణపతి, శ్రీ నాట్య గణపతి. అలాగే వెనక్కు వెళితే శ్రీ కన్యాకుమారి, సహజ శిలలు, పెద్ద కొండ భాగం, పచ్చని గడ్డితో రకరకాల పూల సముదాయాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రదేశం గుండా అలాగే వెళ్తే చక్రతీర్థమునకు వెళ్ళే మార్గము వస్తుంది. ఇక్కడ నెమళ్ళు, అడవి కోళ్ళు, పావురాలు కూడా పెంచుతున్నారు. ఇలా ఇక్కడ చూడడానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మనం రాబోయే వీడియోలో చక్రతీర్థం గురించి తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.